హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ చేయబోతున్నానండి. జీరా రైస్ అనేది చాలా ఈజీ రెసిపీ అయినప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఎప్పుడు చేసినా తృప్తిగా కడుపు నిండా భోజనం చేయొచ్చు. ఇంకా ఈరోజు నేను ఈ రెసిపీ కుక్కర్లో చేయబోతున్నానండి. కుక్కర్లో చేసినప్పుడు చాలామందికి రైస్ స్టిక్కీగా అవుతుంది. అలా అవ్వకుండా పొడి పొడిగా రావాలంటే వీడియోని ఎండ్ వరకు చూసి టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందు గ్యాస్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు కనుక నెయ్యి తినకపోయినా ఇష్టం లేకపోయినా నెయ్యికి బదులుగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దీనిలో ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 3 నుంచి 4 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చూడండి ఉల్లిపాయలు అనేవి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 20 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇది నార్మల్ రైస్తో కూడా కుక్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ రైస్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే ప్రొసీజర్ని చాలామంది స్కిప్ చేస్తుంటారండి. బట్ స్కిప్ చేయకుండా ఈ ప్రొసీజర్ని తప్పకుండా చేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా వరకు బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు దేంతోనైతే బియ్యాన్ని కొలిచారో సేమ్ గ్లాస్ ఆర్ కప్తోని వాటర్ని కూడా కొలుచుకోవాలండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు నార్మల్ రైస్తో చేస్తే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి. చూడండి నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. అలాగే పొడి పొడిగా కూడా ఉంది, ఎక్కడ స్టిక్కీగా లేదు. ఇప్పుడు ఫైనల్గా దీనిలో చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి కలిపి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉంది కదా చాలా సింపుల్గా. మరి ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటే ట్రిక్ అండి, 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. మరి ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపించినా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.